హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పన్నీర్ కాజు మసాలా కర్రీ అండి. ఈ పన్నీర్ కాజు మసాలా కర్రీని ఈ విధంగా ఒక్కసారి తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు పన్నీర్ని కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసి కర్రీ తయారు చేయడం వల్ల పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పన్నీర్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ పన్నీరు జీడిపప్పు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు ఈ పన్నీర్ ముక్కలను కాజును తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని ఫ్రై చేసుకొని కర్రీ తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ కర్రీ. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీరు కాజును తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ గల టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 పచ్చిమిర్చి, అందులోనే 2 లవంగములు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం స్టార్ ఫ్లవర్ని వేసుకోవాలి. అందులోనే 1/2 కప్పు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే పన్నీర్ కాజు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు ఫ్రెష్గా వేసుకోవడం వల్ల పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్న పన్నీర్ ముక్కలు, కాజు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మిక్స్ చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకు మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పట్టి మనం తయారు చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పన్నీర్ కర్రీని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలుతున్న సమయంలో లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.